హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ముందుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించిన నా ఫ్రెండ్స్ అందరికీ నా తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున, అలాగే నా వ్యూవర్స్ తరపున అందరికీ కంగ్రాచులేషన్స్. ఎంతో కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులతో 6 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించిన నా మిత్రులందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, 13 ఒకే షిఫ్ట్ ఎగ్జామ్ అయింది కాబట్టి 13 సెవెంత్ క్వశ్చన్లో అయితే మార్క్ అయితే 7 అవుతుంది, ఒక మార్క్ 7 అవుతుంది. అలాగే 39th క్వశ్చన్ ఏమొచ్చి 3 కానీ 4 కానీ ఆప్షన్ పెట్టుంటే మీకు అదే 3 కానీ 4 కానీ రైట్ ఆన్సర్స్ అనమాట. 39 క్వశ్చన్లో ఆప్షన్ 3, ఆప్షన్ 4 అయితే రైట్ ఆన్సర్. అందులో మీరు 3 కానీ 4 కానీ పెట్టున్న మార్క్ అయితే 7 అవుతుంది. అలాగే 17th మార్నింగ్ సెక్షన్ ఏమొచ్చి 157 క్వశ్చన్, 157వ క్వశ్చన్. 1 కానీ 2 కానీ పెట్టినా మీకు మార్క్ 7 అవుతుంది. అంటే ఆప్షన్ 1 కానీ 2 కానీ పెట్టిన వాళ్ళకి మాత్రం మార్క్ 7 అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి అయితే 7 అవ్వదు. ఇది 17th మార్నింగ్ ఒక షిఫ్టే జరిగింది, ఓకేనా. అలాగే నెక్స్ట్ 18th మార్నింగ్ ఏమొచ్చి 31 క్వశ్చన్. 31 క్వశ్చన్లోని ఆప్షన్ 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి ఒక మార్క్ అయితే 7 అవుతుంది. 13 మార్నింగ్ షిఫ్ట్ 31 క్వశ్చన్, 3 కానీ 4 కానీ, ఓకేనా. ఆప్షన్ 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి ఒక మార్క్ అయితే 7 అవుతుంది. అంటే వీళ్ళకి ఒక మార్క్, అదే ఒక హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. అలాగే 18th ఆఫ్టర్నూన్ ఏమొచ్చి 158th క్వశ్చన్, 158వ క్వశ్చన్. ఆప్షన్ 2 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి ఒక మార్క్ అయితే 7 అవుతుంది. అంటే ఒక హాఫ్ మార్క్ అనమాట. ఆప్షన్ 2 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి 158 క్వశ్చన్, ఆప్షన్ 2 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి ఒక హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది, అంటే ఒక మార్క్ కలుస్తుంది. అలాగే 19th మార్నింగ్ షిఫ్ట్ ఏమొచ్చి 36 క్వశ్చన్, 1 కానీ 3 కానీ, అంటే ఆప్షన్ 1 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి ఒక మార్క్ అయితే 7 అవుతుంది. 36th క్వశ్చన్, ఆప్షన్ 1 కానీ 3 కానీ పెట్టిన వాళ్ళకి అయితే ఒక మార్క్ అయితే 7 అవుతుంది. అలాగే 19th ఆఫ్టర్నూన్ జరిగిన వాళ్ళకి 22 క్వశ్చన్ అయితే 7 అవుతుంది. 22 క్వశ్చన్లో ఆల్ అనమాట, అందులో హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. 22 బిట్ పెట్టిన వాళ్ళకి ఏ ఆప్షన్ పెట్టినా రైట్ మార్క్ అనమాట, అందులో బిట్ అయితే 7 అవుతుంది. అలాగే 78th క్వశ్చన్, వీళ్ళకి కూడా మీరు ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ అయితే 7 అవుతుంది. అలాగే 19th ఆఫ్టర్నూన్ 148 క్వశ్చన్, 3 కానీ 4 కానీ, అంటే ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 పెట్టిన వాళ్ళకి మాత్రం ఒక మార్క్, అది హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. అంటే 1, 2 పెట్టిన వాళ్ళకి మార్క్ 7 అవ్వదు, కానీ 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి అయితే మాత్రం హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. ఇది 19th ఆఫ్టర్నూన్ అనమాట. అలాగే జూలై 1st మార్నింగ్ రాసిన వాళ్ళకి, జూలై 1st మార్నింగ్ రాసిన వాళ్ళకి 8th క్వశ్చన్లో మీరు ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ అయితే 7 అవుతుంది. అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ, ఇందులో మీకు ఏ ఆప్షన్ పెట్టినా జూలై 1st మార్నింగ్ 8th క్వశ్చన్లో ఏ ఆప్షన్ పెట్టినా మీకు మార్క్ అయితే, ఇది ఎయిడింగ్ స్కోర్ అనమాట, మార్క్ అయితే 7 అవుతుంది, ఓకేనా. అలాగే 106 క్వశ్చన్, అదే జూలై 1st మార్నింగే 106 క్వశ్చన్, 1 కానీ ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ పెడితే మీకు మార్క్ అయితే 7 అవుతుంది, ఓకేనా. 1 కానీ 2 కానీ మీరు ఇందులో ఏది పెట్టినా మార్క్ అయితే 7 అవుతుంది. 106th క్వశ్చన్లో ఆప్షన్ 1 కానీ 2 కానీ, వీళ్ళకి 2 క్వశ్చన్లు అనమాట. ఒక క్వశ్చన్ అయితే మీరు ఏది పెట్టినా 7 అవుతుంది. అలాగే 106th క్వశ్చన్ ఏమొచ్చి 1 కానీ 2, ఆప్షన్ 1 కానీ 2 కానీ ఏది పెట్టినా 7 అవుతుంది. అలాగే జూలై 1st ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి, వీళ్ళకి ఒక క్వశ్చన్ కూడా, అదే ఒక్క మార్క్ కూడా 7 అవ్వదు. వీళ్ళకి అసలు ఒక్క క్వశ్చన్ కూడా లేదు. జూలై 1st ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి 1 మార్క్ కూడా 7 అవ్వదు, ఓకేనా. అలాగే జూలై 2nd మార్నింగ్ రాసిన వాళ్ళకి 33వ క్వశ్చన్, ఆప్షన్ 1 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. ఆప్షన్ 1 కానీ 4, 33 క్వశ్చన్, ఆప్షన్ 1 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి మాత్రం హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. అలాగే 51 క్వశ్చన్, అంటే 51వ క్వశ్చన్లో ఆప్షన్ 2 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి మాత్రం హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది. ఆప్షన్ 2 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి హాఫ్ మార్క్ అయితే 7 అవుతుంది.
జూలై 2 మార్నింగ్, ఓకేనా, 51 క్వశ్చన్ అనమాట. అలాగే జూలై 2న 132 క్వశ్చన్లో ఆప్షన్ 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి మాత్రం మార్క్ యాడ్ అవుతుంది, ఓకేనా. ఆప్షన్ 3 కానీ 4 కానీ పెట్టిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతుంది, ఓకేనా. హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఇది జూలై 2 మార్నింగ్ అనమాట. అలాగే జూలై 2 ఆఫ్టర్నూన్ 9th క్వశ్చన్లో ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ మీరు ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ మీరు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ అయితే యాడ్ అవుతుంది, ఓకేనా. అలాగే జూలై 2న ఆఫ్టర్నూన్లోనే 32 క్వశ్చన్లో ఆప్షన్ 1 కానీ 2 కానీ, అంటే మీరు ఆప్షన్ 1 పెట్టినా ఆప్షన్ 2 పెట్టినా 32 క్వశ్చన్లో మార్క్ అయితే యాడ్ అవుతుంది, ఓకేనా. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ 32 క్వశ్చన్ అనమాట. జూలై 32 క్వశ్చన్లో ఆప్షన్ 1 కానీ 2 కానీ, ఓకేనా. ఇది ఏడింగ్ స్కోర్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి యాడ్ అయ్యే స్కోర్, ఓకేనా. స్కోర్ ఎలా యాడ్ అవుతుంది అన్నదాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూడండి. ఇలా అయితే ప్రతి సెషన్కి స్కోర్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు ఇలా చూడండి, ప్రతి సెషన్లో స్కోర్స్ అయితే ఇలా యాడ్ అవుతుంది, ఓకేనా. ఓకే, వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను, ఓకేనా. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.